హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఏవండోయ్ నేను పీతల కూర వండాను. ఫస్ట్ టైం అండి పీతల కూర వండాను. అలాగే వాటిని బాగు చేశాను కూడా. వాటిని ఏ విధంగా బాగు చేశానో, ఏ విధంగా కూర వండానో వీడియో అయితే తీశాను మీకోసం. అన్నిటినీ వండాను గానండి జీవితంలో ఫస్ట్ టైం అనమాట పీతల కూర వండడం, పీతలని కూడా బాగు చేయడం. అమ్మ కూడా ఎప్పుడూ చేసినట్టు నేను చూడలేదు. అత్తయ్య కూడా ఎప్పుడూ చేయలేదు వీటిని. వారి చిన్నతనంలో ఎప్పుడైనా తిన్నారో లేదో తెలియదు గానండి. మేము వచ్చిన తర్వాత అయితే ఎప్పుడు కూడా పీతలని వండడం గానీ, కడగడం గానీ ఎప్పుడూ చూడలేదు. ఏదో వింత వస్తువుని తీసుకొచ్చి నా ముందు పెట్టినట్టు అయిందండి. ఇది పాకుతుంటేనే నాకు తేలు పాకుతున్నట్టు అనిపించింది. దీన్ని ఇష్టపడి తినేవాళ్ళైతే ఏమీ అనుకోవద్దండి. నా ఫీలింగ్ అలాగ అనిపించింది. కానీ ఏం చేస్తామండి, ఆడపుట్టుకు పుట్టిన తర్వాత ఏది తెచ్చి అక్కడ పెట్టినా కానీ వండాలి కదండి, తప్పదు కదా. నేను ఇప్పటి వరకు అయితే అరిసే వాటిని, కూసే వాటిని, అలాగే ఈదే వాటిని కూడా వండానండి. అంటే మేకని, కోడిని, చేపల్ని, రొయ్యల్ని వండాను. కానీ ఇది ఐదో ఐటెం అనమాట నేను వండడం. ఇదే ఫస్ట్ సారి. నాకైతే వండేటప్పుడైతే చాలా భయంగా అనిపించిందండి. కూర ఎలా వస్తుందో ఏంటో అని. మనకు తెలిసింది వండడం చాలా ఈజీ అండి. కానీ తెలియనిది వండేటప్పుడైతే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. ఇది బాగు చేయడం కూడా నాకు రాదు. ఇది ఎలా బాగు చేయాలో ఏంటో అని ఆలోచిస్తే మనకు ఉంది కదండీ యూట్యూబ్ ఆన్ చేస్తే ఎంతోమంది సిస్టర్స్ వాళ్ళ స్టైల్స్‌లో అయితే వీటిని బాగు చేశారు. వాళ్ళ స్టైల్‌లో అయితే చాలా రకాలుగా అయితే వండారు. ఇవన్నీ చూసి నేనైతే ఒక నిర్ణయానికి వచ్చాను. నాకంటూ ఒక స్టైల్ ఉండాలి కదండీ. ఇది సీ యానిమల్ కాబట్టి ఇది నీటిలో ఉంటుంది. అలాగే చేపలు ఏ విధంగా వండుకుంటామో ఇది కూడా అదే విధంగా వండేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది. ఇంకా భయాన్నయితే పక్కన పెట్టేశాను. అవి పాకే వాటినైతే పట్టేసుకొని అయితే వాటి డెక్కలైతే పీకేశాను. వాళ్ళ కాళ్ళు చేతులు కూడా మొత్తం ఇరిచేసి అయితే దాన్ని షెల్ ఉంటుంది కదండి, ఆ షెల్ అయితే ఓపెన్ చేసేసి లోపల వేస్ట్ ఉంటుందంటండి. అది కాళ్ళు లాగా ఉంటుంది అతుక్కునే దగ్గరికి. అవన్నీ కూడా తీసేసాను. లోపల ఇంకా ఏదేదో జిగురుగా అయితే తగిలినవి అవన్నీ కూడా నీట్గా తీసేసాను. ఇక మొత్తం బాగు చేసుకుంటూ పోతే పీతలో ఏమీ ఉండదండి. ఆ కాళ్ళు తప్పించి ఆ పొట్ట మొత్తం లోపలంతా క్లీన్ చేసేయాలి. ఆ కాళ్ళలోనే ఉంటుందండి గుజ్జు. అది తప్పించి పీతలో ఇంకేమీ ఉండదని నాకు అర్థమైంది. ఫైనల్గా అయితే మొత్తానికి వీటన్నిటిని కూడా కాళ్ళు చేతులు అన్నీ విరిచేసి ఇలా కడిగేస్తున్నాము. నా బాధ చూడలేక మరదలు కూడా వచ్చి హెల్ప్ చేసింది. పీతల్ని బాగు చేస్తుంటే నాకు ఒకటి అనిపించిందండి, వీటిలో ఎక్కడ కూడా ఇసుమంత మాంసం అనేది లేదండి. కానీ ఈ పీతల్ని ఇష్టపడి తినేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని నాకు వాళ్ళు ఎలా ఇష్టపడి తింటారా అని అయితే ఒక ఆలోచన వచ్చింది. తినేవాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఈ షెల్స్ తప్పించి వీటిలో ఏమీ లేదండి. కానీ ఎంతో ఇష్టంగా తింటారు కదా పీతల్ని. ఇక మేము వీటిని ఒకటికి 4 సార్లు కడిగామండి. మామూలుగానే మేము చేపల్ని, అలాగే చికెను, మటను అలాంటి వాటిని చాలా ఎక్కువగా కడుగుతాము. అలాంటిది మాకు తెలియని జంతువుల్ని మరి ఫస్ట్ టైం చూసి వాటిని బాగు చేసి కడుగుతున్నామంటే ఎన్నిసార్లు కడుగుతున్నామో ఒకసారి ఊహించండి. అలా కడిగి వీటిలో ఉన్న గుజ్జు మొత్తం అంతా బయటికి వెళ్ళేలాగా అయితే కడిగేసాము. ఇక లాస్ట్‌లో అయితే ఉప్పు, పసుపు కూడా వేసేసి, మరి చేపల్లో వేస్తాం కదండీ, అలాగే వీటిలో కూడా వేసాము. వేసేసి మొత్తానికైతే కడిగేసాము నీట్‌గా. వీటిని ఎన్నిసార్లు కడుగుతారో ఏమో నాకు తెలియదు కానండి, మేము మాత్రం చాలా సార్లే కడిగాము. మొత్తానికి నీళ్ళన్నీ కూడా తెల్లగా వచ్చే వరకు కడుగుతూనే ఉన్నాము. సాధారణంగా చేపలు కానీ, రొయ్యలు కానీ, ఇలాంటి పీతలు కానీ మనిషికి దొరికితే ఏమవుతుందండి, అయిపోతుంది అటు పని, వండుకొని తినేస్తాం కదా. కానీ ఈ నాగమణి చేతికి దొరికినాయి అంటే అవి ముందే అయిపోతాయండి. కడిగేటప్పటికే వాటికి మొత్తం అంతా అయిపోద్ది, తిననవసరం లేదు. ఈ అమ్మాయికి మాత్రం మళ్ళీ ఎప్పుడైనా కానీ దొరకకూడదు అనుకుంటాయి జన్మంటూ ఉంటే ఈ పీతలు కానీ, చేపలు కానీ, రొయ్యలు కానీ. అలా కడుగుతానండి నేను. కడగటంలోనే అయిపోతుంది వాటికి ఉన్నంత మొత్తం. ఎవరు కడగరు, అందరూ కడుక్కుంటారు. కానీ నేనైతే ఇంక ఎక్కువ మోతాదులో కడుగుతానండి. నిజంగా చెప్తున్నాను. చేపలు కానీ, రొయ్యలు కానీ ఇలాంటి వాటిని ఇవి ఫస్ట్ టైం కడుగుతున్నాను కాబట్టి వీటి పని ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఆ విధంగా కడిగేశాను మొత్తం కూడా. ఇలా ఉప్పు, పసుపు వేసిన తర్వాత కూడా 3 సార్లు కడిగానండి. ఇక లాస్ట్‌లో అయితే ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. నేను నాన్ వెజ్ ఏది కడిగినా కానీ ఇలా చిల్లులున్న గిన్నెలోకి అయితే తీసుకుంటాను. ఎందుకంటే నీళ్ళన్నీ కూడా బయటికెళ్ళిపోతాయి. మనకి ఫ్రెష్‌గా అయితే అందులో ఉండేది ఉంటుంది మాంసం. ఇక కడిగేసానండి. రెడీ అయిపోయింది. హమ్మయ్య అనిపించింది ప్రాణం. ఇక అయితే మరి గ్యాస్ దగ్గరకొచ్చాను. ఉల్లిపాయలైతే 2 పాయలు తీసుకున్నాను పెద్దవి. అవైతే నేను చిన్న ముక్కల్లో అయితే కట్ చేసుకున్నాను. 4 ఏమో పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవైతే చాలా ఘాటుగా ఉంటున్నాయి కదండీ, అందుకని 4 తీసుకున్నాను. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లిపాయలతో పాటే కొంచెం వేగించుకుంటున్నాను.
ఉల్లిపాయలు మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించిన తర్వాత ఈ పీతలు ఉన్నాయి కదండి, ఇవి కూడా తీసుకెళ్ళి ఆ ఉల్లిపాయల్లో అయితే వేసేసుకుంటాను. ఇక చేపల కూర, చికెన్ కూర ఏ విధంగా వండుతామో అదేవిధంగా ఈ కూర కూడా వండొచ్చు అని అయితే నాకు అర్థమైందండి. కాకపోతే ఇందులో చేపల కూర ఏ విధంగా వండుతామో ఆ విధంగా వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇది వాటర్లో ఉంటుంది కాబట్టి, సీ ఫుడ్ కాబట్టి అలా వండాలని అయితే నాకు అనిపించింది. చేపల కూర సేమ్ ఎలా వండుతామో ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఇవి వేగేటప్పుడు అయితే నేను పసుపు వేసుకున్నాను. ముందే ఉల్లిపాయల్లోనే వేసేయవచ్చు, నేను అప్పుడు మర్చిపోయాను అనేసి ఇప్పుడు వేసాను. మొత్తం అలా ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకున్నాను. ఉల్లిపాయల్లో పీతలు వేసిన తర్వాత అలా నూనెలో అయితే కాసేపు వేగనిచ్చుకుని తర్వాత తగినంత కారము అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను. వేసుకుని అయితే నేను కారం కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు అయితే అలా వేయించుకుంటాను ఒక 2 నిమిషాలు. వెంటనే కారం వేసిన తర్వాత నీళ్లు పోసేసామంటే అంత బాగున్నట్టు అనిపించదండి. అందుకనే నేను కొంచెం వేగిన తర్వాత వాటర్ వేస్తాను. వాటర్ కూడా కొంచెం అవి పీతలు మునిగే వరకు కూడా పోసుకున్నాను. ఎందుకంటే ఇందులో చింతపండు వేయాలి ఎలాగోనో, అందుకనే వాటర్ కొంచెం తగ్గించే పోసాను. మూత పెట్టేసుకుని అయితే కాసేపు ఉడకనిచ్చానండి. తర్వాత చూస్తే ఇక నీళ్ళన్నీ కూడా డ్రై అయిపోయాయి. ఇప్పుడేమో చింతపండు అయితే వేయాలి. చింతపండు అయితే కొంచెమే నానబెట్టానండి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, చేపల్లో వేసినంత వేసేసామనుకోండి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కొంచెం తక్కువే వేసుకున్నాను. ఇక చింతపండు రసం అయితే ఆ కూరలో వేసేసుకున్నాను. తగినంత మనకి ఎంత కావాలో, గ్రేవీ కావాలో, పులుసు కావాలో ఆ మోతాదులో అయితే ఈ చింతపండు రసం వేసుకుంటే సరిపోతుంది. నేను చేసింది గ్రేవీ కాబట్టి కొంచెం తక్కువే వేసుకున్నాను. చింతపండు రసం వేసిన తర్వాత మనకు కావాల్సిన క్వాంటిటీలోకి ఎగిరిపోయేంత వరకు కూడా ఉంచుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలా కూడా వేసేసాను. కొంచెం ఎక్కువే వేసానండి, ఎందుకంటే ఇది సీ ఫుడ్ కదా, కొంచెం ఎక్కువే వేయాలనేసి. మసాలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ మోతాదులోనే వేసేసి మొత్తం కూడా మిక్స్ అయ్యే వరకు తిప్పుకున్నాను. ఇంకా ఇదైతే ఫైనల్గా ఉడికిపోయినట్టే. ఒక 10 నిమిషాలు ఉంచేసాను. అలాగే కొత్తిమీర కూడా వేసాను ఫైనల్గాను. ఈ కొత్తిమీర వేస్తే నాన్ వెజ్లో ఏమైనా కానీ కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా, కొత్తిమీర వేస్తేనే కానీ దానిలోకి అన్నీ పడినట్టు ఫీలింగ్ అయితే ఉండదు. మసాలా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఉంచానండి. మనకి కావాల్సిన క్వాంటిటీలోకి కూర మొత్తం ఎగిరిపోయేంత వరకు కూడా ఉంచాను. ఎందుకంటే ఫస్ట్ టైం వండుతున్నాను కాబట్టి ఎలా ఉంటుందో ఏంటో అనేసి ఎగరబెట్టేసాను కూర అంతా. కూర ఫైనల్గా వండిన ఫీలింగ్ అయితే నాకు ఎలా ఉందంటే, చేపల కూర వండే కన్నా ఈ పీతల కూర వండడం తేలికని అయితే నాకు అనిపించిందండి. మరి టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ తిన్న వాళ్ళు చెప్తారు. ఎవరు చెప్తారండి, మా వారికి తప్పదనమాట ఇది తినడం. మేము ఎవరం కూడా తినలేదు. మరి తెచ్చినందుకు ఆయనకు తప్పదు కదండి, ఎలా ఉన్నా తినవలసింది. ఎలా ఉన్నా ఎందుకు తింటారండి, బాగుంటేనే తింటారు. మరి ఫస్ట్ టైం నేను పీతల కూర వండినా కానీ చాలా బాగుందని అయితే మెచ్చుకున్నారు, చాలా ఇష్టంగా తిన్నారు. అంతకు మించి ఇంకేం కావాలండి, బాగుందని ఒక్క మాటతోటి మొత్తం పడ్డ కష్టమంతా పోయింది. ఫస్ట్ టైం నేను పీతల కూర బాగు చేయడం, వండడం ఇలా చేశానండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను వండిన పద్ధతి కూడా నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.